ఎడారిలో సెలయేర్లు శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి అనుదిన ధ్యానాలు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. అబ్రహాముకి దీర్ఘకాల విషమ పరీక్షలు వచ్చాయి, కానీ అతనికి దక్కిన ప్రతిఫలం అతి శ్రేష్టమైంది. తన వాగ్దాన నెరవేర్పును ఆలస్యం చేయడం ద్వారా దేవుడు అతన్ని శోధించాడు. సైతాన్ అతన్ని శోధించాడు. మనుషులు తమ అసూయల ద్వారా, అపనమ్మకం, ప్రతిఘటనల ద్వారా అతన్ని శోధించారు. శారా తన ముభావంతో శోధించింది. అన్నిటినీ ఓపికతో అతడు సహించాడు. దేవుని శక్తిని, విశ్వాస్యతను, జ్ఞానాన్ని అతడు తప్పుపట్టలేదు. ఆయన ప్రేమను శంకించలేదు. ఆయన ఊహాతీతమైన జ్ఞానానికి అబ్రహాము తలవంచాడు. ఆలస్యం అవుతున్నప్పటికీ మౌనంగా ఉన్నాడు. దేవుని సమయం వచ్చేదాకా కనిపెట్టాడు. అతడు అలా సహనంతో ఉన్నందువల్లనే వాగ్దాన ఫలం పొందాడు. దేవుని వాగ్దానాలు నెరవేరకుండా ఉండవు. ఓపికతో కనిపెట్టిన వాళ్ళు ఎన్నటికీ నిరాశ చెందరు. నమ్మకంతో ఎదురు చూసిన వాళ్ళు ఫలితం పొందుతారు. అబ్రహాము ప్రవర్తన మనలోని తొందరపాటును, సణుక్కునే గుణాన్ని గద్దిస్తూ ఉంది. ఓపికను, దేవుని చిత్తానికి, ఆయన మార్గాలకు లోబడే మనసును ప్రోత్సహిస్తూ ఉంది. గుర్తుంచుకోండి, అబ్రహాము శోధించబడ్డాడు. అతడు ఓపికతో సహించాడు. వాగ్దాన ఫలాన్ని పొందాడు, తృప్తి చెందాడు. అతని ఉదాహరణను అనుసరించండి. అదే ఆశీర్వాదాలు మీరు పొందుతారు.